కానీ ఇప్పుడు హైడ్రా వచ్చి సడెన్‌గా ఇదంతా ప్రభుత్వ భూమి, ఇదంతా ఖాళీ చేయాలంటే ఏంటి అన్ని పరిస్థితి హైడ్రా మొత్తం హైదరాబాద్ డ్రామా ఇది. ఆ! హైదరాబాద్ డ్రామా. ఆ! ఈ ఈ లెక్కలో పోతే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏముందంటే, ఆ! వాడిదంతే కింద పడతా, వీడిదంతే కింద పడతా. ఎవరిదంతాడో దండని, నేను దన్నేటోళ్ళని దంతా, వీళ్ళు లేకుండా పోతారు ఇక. 50 ఏళ్ళ దాకా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండా చేస్తా అని అనుకున్నాడు ఆయన. ఆ! కింద మీద వాడు ఏదో సీఎం అయిపోయినా, హ్మ్. ఇక నా తర్వాత ఎవరు సీఎం అవుతాడో నేను కూడా చూస్తా అని అనుకున్నాడు ఆయన. ఆ పొంగులేటి సుధాకర్, ఆ కోమటిరెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళందరినీ ఎక్కడ దారి లేకుండా వేసేసిండు హ్మ్. వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు పోయి టీఆర్ఎస్లో కలుద్దామా, బీజేపీలో కలుద్దామా అనకుండా వేసేసిండు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మిగిలిందల్లా ఏముంది ఇక, ఎవరు ఎట్లా పోతారో ఓరు. ఇక మీరు ఎక్కడ పోకుండా చేసినా నేనున్న రోజులు నా ఇష్టం